యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్, నిన్న మనం డిస్కస్ చేసినట్టు అరిథమెటిక్ మీన్, మీడియన్, మోడ్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్. అందులో భాగంగా వెరీ ఫస్ట్ వన్ ఏంటంటే అరిథమెటిక్ మీన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, స్క్రీన్ పైన నేను కర్సర్ చేస్తున్నాను. అరిథమెటిక్ మీన్ స్టార్ట్ చేసినాం. ఈ అరిథమెటిక్ మీన్ అనేది 3 సిరీసెస్ లో చేయొచ్చు. వీ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ 3 సిరీసెస్. యూ కెన్ టేక్ ఎనీ యావరేజ్, ఏ యావరేజ్ తీసుకున్నా కానీ వీ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ 3 సిరీసెస్. అరిథమెటిక్ మీన్ తీసుకున్నాం. నిన్న చిన్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పినాను. అరిథమెటిక్ మీన్ లో ఇండివిజువల్ సిరీస్ లో ఎలా చేయాలని చెప్పినాను. దాంట్లో భాగంగా మీకు ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ కూడా ఇచ్చాను. మీరు చేసుకోండి, చేసుకుంటే ఫాలో అవుతే మీరు కంటిన్యూటీలో ఉంటారు. అదర్వైజ్ ఇట్ విల్ బి బిగ్ హెడేక్ అంటారు. అదనమాట. యాక్చువల్గా ఇదంతా ఎందుకు చెప్తున్నాం అంటే మనం ఎక్కడున్నాం అనే పిన్ పాయింట్ దగ్గర చెప్తున్నాం. అరిథమెటిక్ మీన్ అనే టాపిక్ లో ఇండివిజువల్ సిరీస్ అనేది కంప్లీట్ చేసినాం. నా హెడింగ్ వచ్చేసి ఇప్పుడు అరిథమెటిక్ మీన్ సేమ్ టాపిక్, బట్ we are going to discussing that under discrete series as well as continuous series. I'm repeating, there will be a 3 series: individual series, discrete series, continuous series. ఏ టాపిక్ తీసుకున్నా ఈ 3 ఉంటాయి కంటిన్యూస్ గా. మనం అరిథమెటిక్ మీన్ అనే టాపిక్ తీసుకున్నాం, అందులో ఇండివిజువల్ సిరీస్ అనేది కంప్లీట్ చేసినాం. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి, ఏ సిరీస్ లో ఉందని ఐడెంటిఫై చేయండి. థర్డ్ క్వశ్చన్ నెంబర్ 3. డిస్క్రీట్ సిరీస్. ఎస్, డిస్క్రీట్ సిరీస్. నేను క్వాలిటీస్ ఒకసారి రిమైండ్ చేస్తాను. డిస్క్రీట్ సిరీస్ లో డేటా ఉంటది, లైక్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ గా ఇండికేట్ చేసుకోవాలి. దాంతో పాటు ఫ్రీక్వెన్సీ ఉంటది. ఇక్కడ ఉన్నది చూడండి, థర్డ్ క్వశ్చన్ సమ్వాట్ ఏదో ఒక ఇన్ఫర్మేషన్, దెన్ దాంతో పాటు ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలమ్మా? జిగ్జాగ్ లో ఉండాలి. వెరీ గుడ్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఫ్రీక్వెన్సీ జనరల్ గా 3 తర్వాత 5 ఉంది, చాలా పెరిగింది. 5 తర్వాత 6 ఉంది, పెరిగింది. 6 తర్వాత 10 ఉంది, పెరిగింది, మంచిది. 10 తర్వాత మళ్ళీ వచ్చేసి 6 కు వచ్చింది. అంటే ఇట్లా జిగ్జాగ్ లో ఉండాలి. అంటే ఒక లెవెల్ వరకు పెరిగి తర్వాత తగ్గుతూ ఉంటే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటాం. ఇది ఫ్రీక్వెన్సీయా కాదా? ఎస్, it's frequency. Now we are going to do the solution. ఇప్పుడు ఏం షేర్ అవుతుందమ్మా మీకు? బోర్డ్ షేర్ అవుతుందా? Yes, బోర్డ్ షేర్ అవుతుంటే ఐఎమ్ కాపీయింగ్ దట్ క్వశ్చన్. నా మీరు టెక్స్ట్ బుక్ అవైలబుల్ పెట్టుకుంటే ఇట్స్ వెరీ ఈజియర్ ఫర్ యూ. పేజ్ నెంబర్ C22. ఐఎమ్ రైటింగ్ ద పేజ్ నెంబర్ C22. అడ్రస్ గురించి ఎప్పుడైనా రెఫరెన్స్ గురించి. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ this is data, that means x, and this is frequency. It's your question. Now we are doing arithmetic mean. అరిథమెటిక్ మీన్. ఇక్కడ స్పెల్లింగ్ అర్థం కాకపోయినా నా వాయిస్ అర్థం కావాలి, అది చూసుకోండి. అరిథమెటిక్ మీన్ అండర్ విచ్ సిరీస్? డిస్క్రీట్ సిరీస్ లో. డిస్క్రీట్ సిరీస్. ఇందులో క్వాలిటీస్ లో భాగంగా నీకు 2 క్వాలిటీస్ ఉంటాయి. నిన్న చెప్పినాను మీకు, ఒకసారి రెఫర్ చేసుకుంటే అర్థమైపోతుంది. డేటా ఉంటది, దాంతో పాటు ఫ్రీక్వెన్సీ ఉంటది. ఇది సో డేటా వచ్చేసి నీకు ఏమున్నది చూడండి, 20, 40, 60, 80, 120, 100, 120, then 140. This is your data, and frequency is that 3, 5. మీ దగ్గర క్వశ్చన్ ఉందమ్మా, మీరు కాపీ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళు ఇంకా కన్వీనియంట్ గా కాపీ చేసుకోవచ్చు.
6, 10, 6, 5, 3. నేను పదే పదే సజెస్ట్ చేస్తున్నా, టెక్స్ట్ బుక్ దగ్గర ఉంటే ఇట్స్ బెటర్ ఫర్ యూ. Now get the total for F. This is total of frequency. Total వచ్చేసి గెస్ చేసి చెప్పండి అమ్మా ఎంత ఉందో ఎగ్జాక్ట్లీ. 5, 3, 8, 8, 14, 24, 30, 35, 35, 3, 38. Am I correct? నేను రాంగ్ కూడా ఉండొచ్చు, మీరు అది కౌంట్ చేసి చెప్పండి అమ్మా తొందరగా. It is bar x. Bar x means, what do you mean bar x? అరిథమెటిక్ మీన్ నే మనం బార్ ఎక్స్ అంటాం. నీకు పదే పదే ఇది గుర్తు చేస్తున్నా. ఇలా రెండు రాయాలని ఏం రూల్ లేదు, ఏదో ఒకటి రాసినా పర్లేదు. ఏఎం అని రాయొచ్చు, లేదంటే బార్ ఎక్స్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఫార్ములా వచ్చేసి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్ బై ఎన్, దట్ మీన్స్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. అండర్ దిస్ యు నో దట్ ఎన్, ఎన్ అంటే టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చిన్న రెడీమేడ్ గా ఉంది, ఏం లేదు మనకి ఇక్కడ. ఎఫ్ఎక్స్ లేదు, దేర్ ఈజ్ ఎఫ్, ఎఫ్ ఉంది, ఎక్స్ ఉంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎఫ్ఎక్స్ వస్తుంది ఆటోమేటిక్ గా. వెరీ సింపుల్ లాజిక్. 10, 23s 60, 45s 200, I think 66 360, 80 10s 800, I guess. 800. Yeah, 600. I think this is also 600, I guess. మీరు కూడా క్రాస్ చెక్ చేయండి. 14, Yes, sir. 143s, how much? 143s 420. Then get the total. 3040. Summation of, ఒకసారి రిపీట్ చేయమ్మా. 3040. Now you can substitute over this sigma fx by n. Sigma fx is 3040 by n, 38. Now the answer is how much? 80, sir. Question number 4. ఏ సిరీస్ లో ఇచ్చిండు?
Discrete series. యా, డిస్క్రిట్ సిరీస్ అని ఎట్లా గుర్తుపట్టాలి అనేది చూడండి. ఎట్లా గుర్తుపట్టాలని మళ్ళీ అంటే కొంతమందికి డౌట్లు ఉంటాయమ్మా, ఎట్లా గుర్తుపట్టాలి సార్ అని నీకు ఆ క్వాలిటీస్ చెప్పినా నేను ఆల్రెడీ. ఇండివిజువల్ సిరీస్ అయి ఉంటే సీరియల్ నెంబర్ ఉంటది. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉందా, ఇక్కడ సీరియల్ నెంబర్ ఉందా, ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏముంది, 4 ఉంది. సీరియల్ నెంబర్ ఏడుంది, 1 2 3 లేదు కదా. 4 తర్వాత ఏముండాలి, 5 ఉండాలి అట్లీస్ట్, అది కూడా లేదు కదా. అంటే సీరియల్ నెంబర్ లేదు. సీరియల్ నెంబర్ లేదంటే ఇండివిజువల్ సిరీస్ కాదు అనేది ఒకటి పక్కకు పెట్టేసి, ఇక ఇంకొకటి అనుకుందాం కంటిన్యూస్ సిరీస్ అని. కంటిన్యూస్ సిరీస్ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయా అంటే అది కూడా లేదు. ఇక చూడు, అదే 6th క్వశ్చన్ చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఉన్నాయి ఇట్లా, ఇలా ఉంటే అది క్లాస్ ఇంటర్వెల్, రైట్. సో అది కూడా లేదు. మరి అది కాదు ఇది కాదు, ఉన్నాయే 3 ఆడ. ఇండివిజువల్ క్వాలిటీ లేదు, కంటిన్యూస్ క్వాలిటీ లేదు, ఇంకేముంటది అంటే డిస్క్రీట్ క్వాలిటీ. డూ ఇట్ దిస్. 4th క్వశ్చన్ ఇంటి దగ్గర చేసుకోండి, 5th క్వశ్చన్ కూడా చేసేసుకోండి. నౌ కమింగ్ టు 6th క్వశ్చన్, రైట్. 6th క్వశ్చన్ వచ్చేసి ఏందనేది నేను ఒకటి చెప్పడమ్మా, ఏదో అంటున్నారు. యా, లెట్ ఇట్ బి. నెక్స్ట్ 6th క్వశ్చన్ అంటే మ్యూట్ చేయండి ప్లీజ్. యా, నౌ the topic is arithmetic mean. Arithmetic mean ఏ సిరీస్ అమ్మా ఇప్పుడు మనం చేయబోయేది? Continuous series. yes, continuous series. క్వాలిటీస్ వచ్చి గుర్తుపట్టడానికి ఏముంటాయి, క్లాస్ ఇంటర్వెల్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ 2 క్వాలిటీస్ ఉంటే నువ్వేమనాలి, దాన్ని కంటిన్యూస్ సిరీస్ అనాలి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, క్లాస్ ఇంటర్వెల్ దెన్ ఫ్రీక్వెన్సీ, ఈ 2 తీసేసుకుంటున్నాను. See, for example, I am taking that 100 to 200. నెక్స్ట్ చెప్పండి, గెస్ చేయండి. డిఫరెన్స్ ఎంత ఉంది? 100 ఈజ్ యువర్ డిఫరెన్స్. ఇక కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నేమే చెప్తుంది, నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సజెస్టింగ్ కంటిన్యూస్, కంటిన్యూ అవుతూ ఉంటుంది. 200 to 300. నేను క్వశ్చన్ డిజైన్ చేస్తున్నామ్మా, 300 to 400. ఈ క్వశ్చన్ అనేది నీకు రెడీమేడ్ ఉంటుంది. 400 to 500. మై సెల్ఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ద క్వశ్చన్. 500 to 600. ఇలా క్వశ్చన్ ఇలానే ఉంటుంది. ఇది సొల్యూషన్ కాదు, ఓన్లీ క్వశ్చనే. అండ్ ఫ్రీక్వెన్సీ విల్ బి 2 6 8 4 2. ఇది ఫ్రీక్వెన్సీయా కాదా చెప్పండి. ఎవ్రీ టైమ్ యూ షుడ్ హ్యావ్ టు చెక్. Yes sir. yes Frequency. ఇది ఫ్రీక్వెన్సీనే అమ్మా. ఎందుకు అడుగుతున్నాను అంటే అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి దాని లైఫ్ టైమ్ లో ఎప్పటికైనా. ఎంత ఇది 20. ఎంతమ్మా? 2 6 22. 22. Yeah, n is 22. Now coming to next solution. Now I'm preparing you a solution. ఇక్కడ నుంచి సొల్యూషన్ అమ్మా. ఇదంతా నీకు క్వశ్చన్ లో ఇస్తాడు. ఇదంతా ఇప్పుడు నీకు సొల్యూషన్ అన్నమాట. దట్ ఈస్ మిడిల్ వాల్యూ, మిడ్ వాల్యూ, మిడ్ వాల్యూ. దిస్ షుడ్ బి ఇండికేటెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ m. m అంటే మీనింగ్ మిడ్ వాల్యూ. మిడ్ వాల్యూ, మిడిల్ వాల్యూ. దేనికి మిడిల్ వాల్యూ? దేనికి మిడిల్ వాల్యూ అంటే క్లాస్ మిడ్ వాల్యూ. ఇక్కడ నేను రఫ్ వర్క్ చెప్తాను చూడండి. మిడ్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? మిడ్ వాల్యూ, మిడ్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకోండి. ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ 100 to 200 ఉందమ్మా. దీన్నేమో L1 అనాలి, దీన్ని L2 అనాలి. అంటే ఒక క్లాస్ కి లోయర్ గా లిమిట్ ఉన్నది 100,
అదే అప్పర్ గా లిమిట్ ఉన్నది 200. ఒక L1 ప్లస్ L2 లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2. సో లోయర్ లిమిట్ 100 ఉంది, అప్పర్ లిమిట్ 200 ఉంది, డివైడెడ్ బై ఈ రెండు యావరేజ్ చేయాలి కాబట్టి బై 2. వై నాట్ 3 అనొచ్చు? 3 ఎందుకు కాదనుకోండి, ఇక్కడ ఐటమ్స్ రెండే ఉన్నాయి కాబట్టి 2. సో 300 బై 2 వచ్చేసి మిడిల్ వాల్యూ డివైడ్ చేస్తే నీకు ఎంత వస్తుంది? 150 వస్తుంది. ఇక్కడ మిడిల్ వాల్యూ ఫస్ట్ దానికి 150. నెక్స్ట్ దానికి ఎలా చేయాలి? నెక్స్ట్ ఎంత ఉంది? L1 plus L2 by 2. Yes. 200 plus L1 300 by 2. 200, sir. L2 300. 250, total. sir. Yeah, total 250. అంటే నేను ప్రతిసారి ఇలా ఫార్ములా వేసి కనుక్కోవాల్సిన అవసరం లేదమ్మా. కొంచెం కామన్ సెన్స్ అంటే కొంచెం మామూలు సెన్స్ ఉన్నా చాలు. ఎలా అంటే 200 కి 300 కి మధ్యలో ఉన్న వాల్యూ ఏముంటుంది జనరల్ గా? 250. అంతే. 300 కి 400 కి మధ్యలో ఉన్న విలువ 350. దట్స్ ఇట్. సార్ ఇదే ఇట్లా నాకు గెస్ చేయడం రాదు, నాకు రావట్లేదు సార్ అనుకుంటే కనుక ఈ ఫార్ములా వాడుకోవచ్చు. ఇది L1 ప్లస్ L2 బై 2 ఇలా చేస్తే నీకు ఆటోమేటిక్ గా అదే వస్తుంది. లేదు నాకు తెలుసు సార్ అనుకుంటే డైరెక్ట్ వేసేయచ్చు. 200 కి 300 కి మధ్యలో ఉన్న విలువ 250, 300 కి 400 కి మధ్యలో ఉన్న విలువ 350. నువ్వు అలా చేసిన ఫార్ములా చేసినా అదే వస్తుంది. నువ్వు ఇంత కష్టపడి అది చేసినా కానీ అది 550. Now final step is that FM. F into M. Where is F? This is F and this is M. This is F, this is M. Then multiply. 2 150s. 300. Yes. 6 250s. 1500. 300, right? Yes, sir. Right. Next. 8 350s. 2800. 2800. 4 450s. 1800. 700. 700. Then get the total. Sigma FM, summation of FM. Summation of FM. 7,500. చెప్పండమ్మా మీ గురించి వెయిటింగ్. 7,500, sir. 7,500. Yeah, exactly. Now coming to the point. What is arithmetic mean formula? Summation of FM by N. That means 7,500 by 22. చెప్పండి. 340.9090. Your answer. గ్లాన్స్ గా ఒక ఐడియా రావడానికి నీకు ఒకటి చెప్తాను, ఇది వినండి. అంటే క్వశ్చన్ సొల్యూషన్ అయిపోయిందమ్మా. ఇలా నువ్వు సెల్ఫ్ ప్రిపేర్ అవ్వాలి. ఎలా అంటే అర్థమెటిక్ మీన్ అనే టాపిక్ చేసినాం. అందులో ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్, ఈ 3 చేసినాం. టాపిక్ 3 టాపిక్ల ఒకటే టాపిక్ ఇది చెప్పండి. మూడు టాపిక్లు సార్.
ఏంటమ్మా? మూడు టాపిక్స్. ఇది పొరపాటు పడతారు. 3 టాపిక్స్ కాదు చిన్న, టాపిక్ ఒకటే. అర్థమెటిక్ మీన్ ఇండివిజువల్ వేరు. ఇండివిజువల్ లో చేసేటప్పుడు అర్థమెటిక్ మీనే చేస్తున్నావు, డిస్క్రీట్ చేసేటప్పుడు అర్థమెటిక్ మీనే చేస్తున్నావు, కంటిన్యూస్ చేసేటప్పుడు అర్థమెటిక్ మీనే చేస్తున్నావు. బట్ డిఫరెంట్ ఫార్ములాస్. బార్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ బై ఎన్, బార్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్, బార్ ఎక్స్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. ఇది యాక్చువల్ గా పొరపాటు ఎక్కడ జరుగుతుంది అంటే, డిస్క్రిట్ సిరీస్ లో క్వశ్చన్ ఇచ్చిండు, నీకు గుర్తుపట్టడం చాత కావట్లేదు. అప్పుడు ఇండివిజువల్ సిరీస్ ఫార్ములాను కంటిన్యూస్ సిరీస్ ఫార్ములాను వేసి చేసినాం అనుకో, టెక్నికల్ గా అది సపోర్ట్ చేయదు. అందుకని నీ ప్రైమ్ డ్యూటీ ఏంటంటే క్వశ్చన్ గుర్తుపట్టాలి, ఏ సిరీస్ లో ఉంది అని. ఇండివిజువలా, డిస్క్రీటా, కంటిన్యూసా. ఎందుకు గుర్తుపట్టాలి సార్ అంటే, టాపిక్ ఒకటైనా పర్లేదు, ఫార్ములాస్ డిఫరెంట్ ఉంటాయి. ఇండివిజువల్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది, డిస్క్రీట్ అయితే ఇంకో ఫార్ములా ఉంటుంది, కంటిన్యూస్ అయితే ఇంకో ఫార్ములా ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్. దీస్ ఆర్ ద 3 ఫార్ములాస్. ఇది అర్థమైందా మీకు? Yes, sir. Yes, sir. Yes, yes. If yes, move on. ఇక్కడ చూడండి, మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సిక్స్త్ క్వశ్చన్. ఒకసారి దాని ముఖం చూడండి. 0 to 500 ఉంది అంటే 500 డిఫరెన్స్ ఉంది అంటే ఇంకా కంటిన్యూగా 500 డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటుంది. అక్కడ ప్లేస్ లేదని మళ్ళీ పక్కకి ఇచ్చిండు చూడమ్మా. 0 to 500, 500 to 1000, 1000, 1500, 15 to 2000, 2000, 2500, 2500, 3000. పక్క పక్కన రాదు, కంటిన్యూగా కిందనే రాయాలి. ఓకేనా? నంబర్ ఆఫ్ షాప్స్ అనేది ఏంటిది? ఫ్రీక్వెన్సీ. చూస్తున్నారా? Yes, sir. అక్కడ తమాషాగా మీకు ఫస్ట్ నుంచి కూడా ప్రిపేర్ చేపిస్తున్నాను. చూడండి, క్వశ్చన్ ఏమన్నా అడిగిండు చూడండి. యాక్చువల్ గా క్వశ్చన్ ఏమడిగాడు? అరిథమెటిక్ మీన్ చేయండి అని అన్నాడు, అంతే. కంప్యూట్ అరిథమెటిక్ మీన్ అన్నాడు. సో ఏ సిరీస్ అని అడగలేదు వాడు. ఇస్ ఇట్? Yes, sir. ఎవరి రెస్పాన్సిబిలిటీ అది? మా రెస్పాన్సిబిలిటీ. ఎస్. ఎలా గుర్తుపట్టాలనేది మళ్ళీ మళ్ళీ అదే చెప్పినాను, మళ్ళీ కూడా హోంవర్క్ చేసుకోండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి మా, కొంచెం ట్రిక్కీగా. ఇవన్నీ నాలెడ్జ్ పర్పస్ అంటే ప్రతిదీ. క్వశ్చన్ నెంబర్ 7 లో డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు అబ్జర్వ్ చేయండి, నాతో షేర్ చేసుకోండి. క్వశ్చన్ నెంబర్ 7 లో ఇంక్లూజివ్ సిరీస్, సార్. ఎస్. మనం ఏం చేయాలి? దీన్ని ఎక్స్క్లూజివ్ చేయాలి. Yes, sir. రైట్. సో ఎట్లా గుర్తుపట్టినాం అంటే, కంటిన్యూటీ అనేది ఇంపార్టెంట్ అమ్మా. 6th క్వశ్చన్ లో చూడండి, 0 to 500 ఉంది అంటే 500 ఎండ్ అయిందంటే నెక్స్ట్ దాంట్లో 500 కంటిన్యూ అవ్వాలి. 1000 ఎండ్ అయిందంటే 1000 కంటిన్యూ అవ్వాలి. ఇక్కడ చూడండి, Yes, sir. 18 to 21 అని ఉంది. నెక్స్ట్ దాంట్లో ఏముండాలి? 21 కంటిన్యూ అవ్వాలి, కానీ ఏముంది? 22 కంటిన్యూ అయింది. 22 to 25 ఉంది. 25 ఎండ్ అయితే 25 కంటిన్యూ అవ్వాలి, కానీ 26 ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ చూడండి, నేను చెప్తాను. సింపుల్ అంటే ఎక్కువ కష్టపడద్దు, సింపుల్ గా చేసేసుకోవాలి, క్లోజ్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 7. బోర్డ్ షేర్ అవుతుందమ్మా? Yes, sir. క్వశ్చన్ నెంబర్ 7 ఏ సిరీస్ లో ఉందమ్మా? Inclusive series, sir. ఐఎమ్ ఆస్కింగ్ యూ సిరీస్. Continuous series, sir. Yes, series, sir. క్లాస్ ఇంటర్వెల్ ఫ్రీక్వెన్సీ అనుకోండి. నెక్స్ట్ నీకు ఉండబోయేది ఇక్కడ మిడ్ వాల్యూ అనుకోండి, మిడిల్ వాల్యూ. దెన్ ఎఫ్ఎం ఫైండ్ అవుట్ చేస్తాం ఎలాగో. ఇది ఒకసారి నాకు చెప్పండి, మీ దగ్గర ఉన్నది. మళ్ళీ నేను ఫ్లిప్ చేయాలి దాన్ని.
18 to 21, లేదా? sir. నెక్స్ట్ 22, 22 25. to 25. Twenty-six to 35. What? 36 to 45, sir. 45 to 55. రైట్, ఇది మీరు చేయాలి. నేను కొంచెం ఒక ట్రిక్కీ చెప్తాను, ఇలా ఇంక్లూజివ్ ఉంటే ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది. L1 ఉంది కమ్మా, L1 కి 0.5 మైనస్ చేయాలి, L2 కి 0.5 ప్లస్ చేయాలి, ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. L1 అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, 18 to 21 అని. ఇందులో L1 18, sir. ఎంత ఉంది? 18 ఉంది. దీనికి ఏం చేయమని చెప్పాను? Lower. 0.5 యాడ్ చేయాలి. No, సరిగా చూసి చెప్పండి. Minus చేయాలి. Sir, minus, sir. మైనస్ చేయాలి. మైనస్ ఎస్, ఎంత వస్తుందమ్మా అప్పుడు? 17.5. యా, L2 కి L2 వచ్చేసి ఎంత ఉంది? 21 ఉంది. 21 దానికి ఏం చేయమని చెప్పిన? 0.5 యాడ్ చేయాలి. యాడ్ Yes, చేయాలి. sir. ఎంత వస్తుంది? 21.5. 21.5. Now the series is ఎక్స్క్లూజివ్ సిరీస్. ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేస్తుండే, ఇక్కడ నేను రబ్ చేసేసాను. ఇక్కడ యూ కెన్ పుట్ లైక్ దిస్, అక్కడ చేంజ్ అయిపోయిన దాన్ని ఇక్కడ రాసేసుకోవచ్చు. 17.5 డాష్ 21.5 ఇలా. దెన్ నెక్స్ట్ ఏముందమ్మా సిరీస్, సారీ నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్ ఏముంది? 22 to 25. 22-25 ఉంది. 25. దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. కన్వర్ట్ చేసుకొని చెప్పొచ్చు, అంటే కొంచెం అలవాటు అయిపోయిన తర్వాత ఈజీగా చెప్పొచ్చు. L1 ఎంత ఉంది? 22 ఉంది. 0.5 తగ్గించండి, ఎంత వస్తుంది? 21.5. షబ్బాష్. 22 కి 0.5 తగ్గిస్తే 21.5. 21.5. L2 కి 0.5 పెంచు, L2 25 ఉంది. 5.5. 25.5. Now place over here. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కంటిన్యూటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. L1 21.5. 21.5, L2 25.5. 25.5. ఇలా కన్వర్ట్ చేసుకున్న తర్వాతనే ప్రాబ్లం చేయాలి. ఓకేనా? చేయగలుగుతారా? ఓకే సార్. ఎస్ సార్. ఇది రాసుకోండి, వీలుంటే రాసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇమ్మీడియట్లీ. సార్ దీనికి మిడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి సార్ ఒకసారి. చేయండి అమ్మా. మిడ్ వాల్యూస్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఎంత ఉంది? 832 అవన్నీ ఉన్నాయి కదా, 832. ఇక్కడ నేను మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అమ్మాయి క్వశ్చన్ అడిగింది, చూడండి అమ్మా. అంటే డోంట్ కన్ఫ్యూజ్ దట్. ఇక్కడ నేను వేస్తున్నాను, అంటే రఫ్ వర్క్ లాగా ఇట్లా. మిడ్ వాల్యూ ఫార్ములా L1 ప్లస్ L2 by 2. ఫస్ట్ దానికి L1 ఎంత ఉంది? 17.5 ప్లస్ 21.5 by 2. చెప్పమ్మా, టోటల్ చెప్పండి. by 2 కొట్టక ముందుకు చెప్పండి. $39 సార్. 39 divided by 2. $14.5. 19.5.
Yeah, 19.5 is your mid value. You can place over here. దాని తర్వాత నీకు ప్రొసెసర్ ఐడియా ఉంది, అది చూసుకోండి. ఎస్ సార్. చేయగలుగుతారా? ఎస్ సార్. నెక్స్ట్ ఇవన్నీ చేసేసుకోండి. ఈ కంటిన్యూస్ సిరీస్ లో ఎంతవరకు వస్తుందో అంతవరకు చేసేసేయండి. 8th క్వశ్చన్ కరెక్టే ఉందా, మనం చక్క చేయాలి, చూసి గుర్తుపట్టేసాలి ఎమ్మటే. కన్వర్ట్ చేయాలి సార్. ఎట్లా గుర్తుపట్టామా, Inclusive అందరికి to తెలియడానికి exclusive. అడుగుతున్నాను. కంటిన్యూటీ లేదు సార్. ఎస్, 0 to 4 ఉంది, తర్వాత ఎక్స్పెక్ట్ చేయాల్సింది 4 ఎక్స్పెక్ట్ చేయాలి, కానీ 5 Yes, ఉంది. sir. దెన్ కన్వర్ట్ చేసి చేయాలి. ఓకేనా? ఓకే సార్. చేయగలుగుతారా? చేసాం సార్. యా. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దామా? అంటే టైం అయిపోతుంది, ఒక క్లాస్ టైం 45 minutes ఉంటుంది జూమ్ లో, దాని టైం అయిపోతుంది. ఇంకొక లింక్ పంపి ఇంకో క్లాస్ స్టడీ చేయొచ్చు. మనం ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేద్దాం, లేదంటే రేపు మాట్లాడుకుందాం మళ్ళీ. కంటిన్యూ చేద్దాం సార్.